ఏమిటమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? శేఖర్ గురించి నాన్న. ఏదో పెద్ద గ్యాంగ్ తన మీద పగబట్టి వెంటాడుతున్నదని శేఖర్ నాతో చెప్పాడు. ఆ పిచ్చివాడి మాటలు నమ్మి నువ్వు మనసు పాడు చేసుకుంటున్నావు అన్నమాట. ఏమిటమ్మా ఇది? శేఖర్ పిచ్చివాడు కాదు నాన్న. ఆ నిజం నువ్వు తెలుసుకునేటప్పటికి బహుశా సమయం మించిపోవచ్చు. ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ హోటల్లో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది డాడీ. ఓహో, భయంగా ఉందా? సర్లే, ఇవాళ నేనే స్వయంగా వెళ్ళి ఆ వ్యవహారం ఏంటో చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళి ముసుగులో గుర్తులాట? మనం వెంటనే పెళ్లి చేసుకుని తీరాల్సిందే. పెళ్ళెందుకు రోజు ఇలా సాగిపోతుంటే? అదే కుదరదు, పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఆ మాటకు వస్తే పెళ్లి అవ్వకుండా ఇక నన్ను నువ్వు కలుసుకోవడానికి కూడా వీల్లేదు. మన పెళ్లి ఎవరు చేస్తారబ్బా? ఎవరేమిటి? నీకు మీ నాన్న, నాకు మా అమ్మమ్మ. అవునవును, నిన్న చేసిందిగా మీ మామ బంతి పూజ, మా నాన్న అడిగితే లాఠీ పూజ చేస్తాడు. మరి ఎట్లా మరి? అదే మరి, ముందు పోయా వెనక నెయ్యి. అసలు మన పెళ్లి జాతకం ఉందా లేదా? ఉందో లేదో తీరిక ఆలోచించుకో, నేను పోతున్నాను. సుందరి, సుందరి, అయ్యో మనకి పెళ్లి అగును అగదు, అగినిచో ఇట్లదు, ఎప్పుడు అగును ఎవరికి తెలియదు. ప్రశ్న చెప్తావా? కూర్చోండి బాబు. ఏ చెప్పనయ్యా, నా చిలక చెబుతుంది. ఇదిగో మా దొడ్డ చిలకయ్యా మాటలు నచ్చింది. పెద్ద పెద్ద మంత్రులకి, సినిమా యాక్టర్లకి చెప్పిందయ్యా. నేను అంతకన్నా గొప్పవాడిని లేవయ్యా. జ్యోతిష్యం సరిగ్గా చెప్తే చిలకైనా పర్వాలేదు, పిలకైనా పర్వాలేదు. చెప్పించు. ఓ పాలా కాస్త అక్కడ పెట్టి ప్రశ్న అడిగి బాబు. అలాగే నాయన. నేను ఒక అందాల సుందరి, వైజంతిమాల, ఆశా పరేఖ్, ముంతాజ్ బేగం, తనూజ అలాంటి కన్నె పిల్లల్ని లవ్ చేశాను. లవ్తో ఆగిపోయావా? నేను ఆగిపోలేదు. ఆ సుందరిని వాళ్ళమ్మ ఆపేసింది. నన్ను భీమారావు కోరమీసాలైన మా డాడీ లేడు, ఆయన నన్ను ఆపేశాడు. మా ఇద్దరిలో నువ్వు పండుతుందా పండదా? అది నా ప్రశ్న. నా రామచిలక, నా పంచవర్ణ రామచిలక, బాబు గారికి ప్రశ్న చెప్పవే, జాబు తీయవే. ఇవే ఆహా, నీ మనసులోని కోరిక తప్పక తీరును. కానైతే అంతకు ముందు ఒక గండము కలదు, కనుక జాగ్రత్త. గండమా? అదేంటయ్యా? నీటి గండమా, నోటి గండమా, కూటి గండమా? అది చెప్పాలంటే చేయి చూడాలి బాబు. ఎడం చెయ్యా, కుడి చెయ్యా? ఏ చెయ్యనా పర్వాలేదు, కానీ చేతికి పోవాలి. అలాగా? ఎందుకైనా మంచిది, రెండు చేతులు చూడు. చిల్లరేది తర్వాత ఇస్తాను, ముందు చెయ్యేది. ఏం చెయ్యండి, అష్టదరిద్రుడు చెయ్యి. వాట్? నేను అష్టదరిద్రున్నా? పోలీస్ ఆఫీసర్ కొడుకుని ఎండ కన్నెక్కకుండా బతికిన వాడిని ఇగో ఇప్పుడు నువ్వు ఈ జ్యోతిషం చెప్పినందుకు జైల్లో పెట్టి తండ్రుడు. అది కాదండి బాబు గారు, మీరు అదృష్టవంతులే. మీ అదృష్టం మీ చేతుల్లో లేదండి. చేతుల్లో లేకపోతే కాళ్ళలో ఉంటున్నాయా? కరెక్ట్. అరికాల్లో అర్ధపద్మం ఉంది. ఏది కాలెత్తండి. కాళ్ళు కూడా చూస్తావా? అన్ని చూస్తానండి. రూపాయలు ₹10 మిగిలిందిగా, అది కాళ్ళకి సరిపెట్టేస్తాను. అలాగా? తెలిసింది బాబు గారు, తెలిసింది. ఏంటి తెలిసింది? నీ పిల్లకుడు పడుకోబెట్టి చూసి చెప్తున్నావు. ఆ గండం మరణగండం. మరణగండమే? సచ్చేవాడికి పెళ్లి ఎందుకు? మరణగండం అంటే మీరు చావరండి. నా చిలక శాస్త్రం అబద్ధం కాదండి. మీరు ఒక కూనీ కేసులో ఇరుక్కుంటారు. మీరు ఎవరైనా కూనీ చేయడము, మీ చేత ఎవరైనా చంపించడము మొత్తానికి జరుగుతుంది. మొత్తానికి ఒక కూనీ మర్డర్. అంటే నేను జైలుకి పోతాను అన్నమాట. జైల్లో పడండి, తప్పించుకుంటారు. తర్వాత పెళ్లి. అంటే కూనీ జరిగిన తర్వాత పెళ్లి అన్నమాట. కూనీ తర్వాతే మీ పెళ్లి. కూనీ తర్వాత నా పెళ్లి. కూనీ తర్వాత ఏటో మంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నావు. కూర్చోండి. ఇవాళ నీ సంగతి తేల్చదలుచుకున్నావా? ఏమిటండి, నీ మీద ఏదో పెద్ద గ్యాంగ్ పగబట్టిందన్నావుటగా?